వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. కాకరకాయ చిప్స్ చేస్తానండి. ఇవన్నీ చిప్స్ పట్టేదానిలో పట్టుకోవాలి. పట్టినాక మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇలా అన్ని క్రాస్గా పట్టుకోవాలండి. ఇట్లా క్రాస్గా పట్టుకోవాలి. చూడండి, ఇలా బాదం షేప్లో పడాలి. మనం పట్టుకునే మాదిరిగా పడతాయి అన్నమాట. ఇలా క్రాస్గా పట్టుకుంటే ఇట్లా పొడుగుగా పడతాయి, చిప్స్ బాగా వస్తాయి అన్నమాట. ఈ మందంలో వేసుకోవాలండి. తర్వాత ఇది కొంచెం ఉప్పు వేసి కలిపి పెడతానండి. మరీ చేదు ఉంటాయి. కొంచెం ఉప్పు వేసి కలిపినాక కొంచెం వాటర్ తీసేసి అప్పుడు మీకు ఎలా వేయాలో మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఒక్కదాన్నే తీస్తున్నానండి వీడియో, అందుకే మీకు చేసేది చూపలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి. చూడండి, అన్నీ ఇలా పట్టుకోవాలండి. కాకరకాయ అనేది కొంచెం క్రాస్గా పట్టుకుంటే ఇట్లా పొడుగు పొడుగుగా పడతాయి. చిప్స్ దానిలో పట్టాలండి. చిప్స్ అంటేనే ఇలా పట్టుకోవాలండి. బేకరీలో కూడా కాకరకాయ చిప్స్ అంటే ఇలాగే ఉంటాయి. కొంచెం ఉప్పు కలిపి పెడతానండి. ఉప్పు కలిపి పెడితే కూడా మనకి వాటర్ అంతా ఉంటుంది కదా, చేయనికి రాదండి. పతలా ఉంటాయి కాబట్టి మళ్ళీ పిండే వరకు ఇరిగిపోతాయి. డైరెక్ట్గా చేసేస్తానండి. కార్న్ఫ్లోర్, శనగపిండి కలపాలండి. నేనే వీడియో ఒక్కటే తీసుకుంటున్నానండి, అందుకే నేను మీకు చూపించలేకపోయినా. కాకరకాయలు కడిగినాక చిప్స్ పట్టానండి. ఇది ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి వేసి పకోడీలా వేసుకోవాలండి. చిప్స్ లాగా వేసుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తానండి. పుల్లటి పెరుగుందండి, మజ్జిగ చారు చేస్తాను. మిరపకాయలు కడిగి పెట్టుకోవాలండి. ఇవి నూనెలు వేయించుకోవాలండి. ఫస్ట్ నూనెలు వేయించుకోవాలి. పుల్లగా ఉందండి మజ్జిగ. పెరుగు అనేది బాగా పుల్లగా ఉంది. కొంచెం మిరపకాయలు బాగా వేయించుకోవాలండి, లేకుంటే కారం మిరపకాయ వాసన వస్తుందండి, ఘాటు వాసన వస్తుంది. వేసుకోవాలండి. తెల్లగా అయ్యే వరకు వేయించుకోండి. కొంచెం ఆవాలు వేసి వేయించుకుంటానండి. ఆవాలు కూడా వేస్తే బాగుంటుంది మజ్జిగ చారుకి. ఆవాలండి, ఆవాలు వేసి వేయించండి, మజ్జిగ చారుకి బాగుంటుంది. ఆవాలు కూడా వేసేసి మిక్సీ వేసుకోవాలి. ఆవాలు వేస్తేనే బాగుంటుందండి మజ్జిగ చారుకి. పుట్నాలు కూడా వేయించుకోవాలండి. ఒక 2 స్పూన్లు పుట్నాలు వేయాలి, బాగుంటుంది. ఘాటు పుట్నాలు కూడా వేసేస్తానండి. కొంచెం నూనె వేసేసి వేసేస్తాను. ఉప్పు వేసుకోవాలండి. పెరుగు పుల్లగా ఉందండి, పడుతుంది. పుట్నాలు వేసినా కదా పడుతుందండి. ఇది మిక్సీకి వేసుకొని వస్తాను అండి. కొద్దిగా ఉన్నాయి కాబట్టి కొంచెం పెరిగేసి తిప్పుతాను. మొత్తం వేసి తిప్పుతానండి. కొద్దిగా వేసినాక తిప్పినాక మొత్తం వేసి తిప్పుతాను. మళ్ళీ పైకి వస్తుంది, తిప్పుతానండి. మళ్ళీ లేకుంటే చిట్లుతుంది, అప్పుడు చిట్టుతుందని కొద్దిగా వేసి అన్నాను. ఇది 2 వేసుకోండి గిన్నెకి. చాలా చిక్కగా ఉందండి, కొద్దిగా వాటర్ వేసి తిప్పుతాను. అంతా వేసి గిన్నెలో అంతా అయిపోయింది. ఇది వేసేసి పక్కకు పెట్టేస్తాను. మజ్జిగ చారుకి పోపు కొద్దిగా వేసుకోండి. మజ్జిగకు రండి. కొత్తిమీర వేస్తున్నానండి, మర్చిపోయినాను. నూనెలు వేస్తే పసుపు సరిపోతుంది. బంద్ చేస్తున్నాను. పోపు వేసుకున్నాను. అంతా కలిపేస్తానండి. కలిపిందండి. ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి పచ్చిదే కలిపేయాలండి, బాగుంటుంది. సన్నగా తరిగి పచ్చి ఉల్లిగడ్డనే కలపాలి. సన్నగా తరిగినది వేసుకోవాలి.
సన్నగా తరగాలండి. ఎంత పతలాగా తరిగితే అంత బాగుంటుంది. ఉల్లిగడ్డ వేస్తేనే మజ్జిగ చారుకు టేస్ట్. పచ్చి ఉల్లిగడ్డని మళ్ళీ చారు బల వాసన వస్తుందండి. మజ్జిగ చారు కమ్మటి వాసన వస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. అయిపోయిందండి, పక్కకు పెట్టేస్తాను. పుట్నాలు వేసినందుకు టేస్ట్ వస్తుందండి. బాగా పుల్లగా ఉంటుంది కదా, కొంచెం పుట్నాలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట మజ్జిగ చారు. ఇట్లా ఉల్లిగడ్డ వేసుకోండి, పచ్చిది చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయ చేస్తానండి. తరిగి పెట్టుకున్న కాకరకాయ చేస్తాను. కొంచెం శనగపిండి అండి లైట్గా వేసుకోవాలండి. ఉప్పు అండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అండి. జీలకర్ర బాగా ఇట్లా ప్రెస్ చేసి వేయండి. ఒక స్పూన్ నువ్వులండి కట్ చేసుకున్న కరివేపాకు, ధనియాల పొడి, చాట్ మసాలా ఏవైనా వేసుకోవచ్చండి. ధనియాల పొడి లేదండి, కొద్దిగా చాట్ మసాలా వేసినాను. మీ దగ్గర ఉన్న ధనియాల పొడి ఉంటే వేసుకోండి. లైట్గా అండి పొడి, వాటర్ వేయకుండా ఈ తడితోనే మనము దీన్ని చేసేసుకోవాలండి. వాటర్ వేయకుండా కొంచెం పిండే చాలండి. కాకరకాయ పట్టుకోవాలంతే, ఎక్కువ ఉండకూడదు. లైట్గా అంటుకోకుండా ఉండాలండి పిండి. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే. మేము వాడం కాబట్టి నా దగ్గర ఉండదండి. ఉండాలంటే ఉండాలంతే. ఇది షుగర్ పేషెంట్లకు బాగుంటుందండి, చేసి పెట్టండి. షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. చేదు అనేది ఉంటుందండి, మనము చేదు పోగొట్టలేము. కొంచెమన్నా ఉంటుంది చేదు. ఎంత శనగపిండి వేసినా చేదు ఉంటుందండి. చేదే ఉండాలండి కాకరకాయ. అందుకే షుగర్ పేషెంట్ సపరేట్గా కొంటారండి. కొద్దిగా వేసుకోండి, విడివిడిగా వేసుకోవాలండి, ముద్ద ముద్ద వేసుకోకూడదు. సలాడ్ పెట్టి వేయించకుండా ఫస్ట్ ఇట్లా తిప్పండి. అన్నిటికీ నూనె వచ్చేస్తుందండి. ఎక్కువ నూనె వేయలేదండి, చేదు వస్తుందని నేను కొద్దిగా వేసుకొని చేస్తున్నాను. కొన్ని అట్లాగే పెద్దగా ఉండండి. చాలా నేను ఎక్కువసేపు ఎర్రగా తీయకూడదు, మాడిపోతాయి. సన్నగా చేసుకోండి మంట, తొందరగా ఎర్రగైపోతాయి అన్నమాట. పొట్టిగా అయ్యే ముందర, ఫ్రై అయ్యే ముందు తొందరగా మాడిపోతాయండి. ఫ్లేమ్ అనేది తక్కువ చేసుకొని తీసేయాలి. ఆయిల్ కొంచెం వేసినా అనుకోవద్దండి, ఆయిల్ ఖరాబ్ అవుతుందండి. చేదు మంది ఏమిటిలో వాడడానికి రాదు. నూనె అంతా తీసేయండి. ఒకటొకటి వేసుకోవాలండి, లేకుంటే మెత్తగా ఉంటాయి అన్నమాట. అయిపోయిందండి, తీసేస్తాను. మొత్తం అయిపోయిందండి చేసేది, మొత్తం అయిపోయిందండి. అయిపోయినాయండి, చేసినాను. బాగా వచ్చినాయండి, అసలు చేదే లేవండి. అసలు ఒకటి నోట్ వేసుకొని చూశాను. అయిపోయిందండి, కాకరకాయ చాలా బాగా వచ్చిందండి. అసలు చేదే లేదండి కాకరకాయ. తిని చూసినాను కదా, చేదే లేదు అసలు. బాయ్ అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి, బాయ్ బాయ్. అయిపోయిందండి, కాకరకాయ చాలా బాగా వచ్చిందండి.
అసలు చేదే లేదండి కాకరకాయ. తిని చూసినాను కదా, చేదే లేదు అసలు. బాయ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్.